బాగుంది లొకేషన్. ఒక మందు బాటిల్ తీసుకొని మెల్ల దాక్కుంటూ ఇప్పుడు ఇదే ఎండ ఎంత ఉందంటే అసలు అయితేలే నాకు. ఆ లైన్ చూడండి వామ్మ ఇంత పెద్దరా. ఎట్లా వస్తే వచ్చేసినాము. ఇది కూడా దర్శనం చేసుకోవాలంటే తీసుకోండి. సో ఇక్కడ ఫుడ్ మాకు అంత శ్రీలంకలో అంత నచ్చుతలే. ఫుడ్ డిఫరెంట్ ఉన్నాయి అబ్బా. ఆ పిగ్ అంట, ఆ బీఫ్ అంట. ఈ తెల్లోళ్ళ దగ్గర కూర్చోవద్దని చెప్పేసి అంటారు. మా స్కిన్ కలర్ని డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. మన విచిత్రంగా చూస్తున్నాడు, మా అమ్మని విచిత్రంగా చూస్తున్నాడు. ఈ పిల్లలతో ఇట్లుంటుంది. సో గైస్ పర్సు పోయింది. దాంట్లో శ్రీలంకన్ మనీ అరౌండ్ లైక్ 70,000 రూపీస్ దాకా ఉన్నాయి. నేను అన్ని నీకే ఇస్తున్నామ్మా. ఓకే సో గైస్ తప్పు ఎవరో నాకు తెలియదు. మేము ఏం చేసినామంటే దీనికి అంటే ఈ డాన్స్కి మనీ కట్టినాక స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడికి వెళ్తున్నాము. ఎప్పుడు నెక్స్ట్ క్యాండియా అంటే ప్లేస్ అక్కడ మనకి ఎలిఫెంట్ ఆర్ఫనేజ్ ఉందంట. ఓకే. ఇంకొకటి టూత్ది ఏమో టెంపుల్ ఉందంట. సో ఆన్ ది వే స్టార్ట్ అయిపోయినాము. ఎంత టైం పడుతుంది? 2 hours. 2 hours. అవి పచ్చుకున్నావా? స్టార్ట్ అయింది ఘాట్ రోడ్ మొత్తం. టీ స్టేట్. సో ఈ టీ స్టేట్ అంట పోయింది. మళ్ళీ వస్తుంది ఆగండి చూపెడతాం. ఇది మొత్తం టీ స్టేట్. సో ఇది మొత్తం టీ ప్రాసెసింగ్ అంటే టీ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో అని చెప్పేసి చూపెడతా అంట. నేను ఆల్రెడీ మనం షిమ్లా పోయినప్పుడు డార్జిలింగ్ పోయినప్పుడు చూసేసినాను ఇవన్నీ. సో నేను వద్దని చెప్పేసి అన్నాను. సో ఇది మొత్తం టీకి సంబంధించిన ఇవన్నీ. సో గైస్ ఇది టన్నల్. హౌ మచ్ లాంగ్ సార్ దిస్ ఈస్? 200 meters, 150 meters. 150 meters. రంబోడా టన్నల్ ఇది. పిల్లలు అనుకునే ఓకేనా? వెళ్దాం మళ్ళీ లేచినాకో మళ్ళీ ఎక్కడ నేర్స్తూ ఉంటాం. మళ్ళీ నేను పోయి తీసుకుంటా ఫొటోస్. సో గైస్ ఇది లొకేషన్ వ్యూ పాయింట్ అంట. బాగుంది లొకేషన్. ఒక మందు బాటిల్ తీసుకొని మెల్ల దాక్కుంటూ ఇప్పుడు ఇదే వాటర్ఫాల్ ఎక్కడ. ఒక ఇట్లా కొల్లు తీసుకొని వెదర్ ఎంజాయ్ చేసుకుంటే ఒక 4 days మంచిగా ఉంటుంది ఇట్లా. సో హనుమంతుని టెంపుల్కి వెళ్తున్నాము. ఆన్ ది వే శ్రీలంకలో హనుమంతుని టెంపుల్. సో మేము సీతమ్మ టెంపుల్ కూడా వెళ్ళినాము. బట్ అక్కడ రినోవేషన్ జరిగింది. రినోవేషన్ సెన్స్ ఏమో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది లోపల. సో లోపలికి రానియలేరు. సో ఇప్పుడు హనుమంతుని టెంపుల్కి వెళ్తున్నాం మనము. షార్ట్లో ఓనిస్తలేరు. సో ఇదంతా హౌ మచ్? 100 rupees. 100 rupees. సో 100 rupees ఉంటుంది ఇది. ఇది వేసుకొని పోవాలంట. మనం మా ఇంటి దగ్గర టెంపుల్ అయితే నేను షార్ట్ పైన వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ స్ట్రిక్ట్ ఉంది. ఓకే సార్. సో ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. పాయింట్ వేసుకొని లోపలికి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. నా దగ్గర షార్ట్ ఉంటే ఆయన ఇచ్చిండు.
రెంట్ లెక్క 100 రూపీస్ పే చేయాలంటే శ్రీలంక రూపీస్లో. సో 100 రూపీస్ అంటే ఇక్కడ 40 రూపీస్ అనుకుంటా, 40 or 30 బాగా క్యాల్కులేషన్ రావబ్బా లైట్. సో హనుమంతుని టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను. సో అక్కడ చెప్పులు ఇచ్చి పెట్టేసాను నేను, అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాను పైనకి. ఎంత ఉందంటే అసలు అయితేలే, నాకు దిగబుద్ధి అయితలేదు అసలు. నేను ఉషాకి చెప్పేసిన నేను చూసుకుంటాను, వ్లాగింగ్ కొట్టాలి కాబట్టి నేను బయటికి వచ్చి వ్లాగింగ్ కొడుతున్నాను. ఇక పిల్లలని ఉషాని తీసుకొని వచ్చి మరీ టూ మచ్ ఉండి ఎందబ్బా. సో వచ్చేసినాను, చాలా పబ్లిక్ ఉంది ఇక్కడ. ఆ లైన్ చూడండి వామ్మో ఇంత పెద్దరా. సో గైస్ ఎట్లా వస్తే వచ్చేసినాము. ఇది దర్శనం చేసుకోవాలంటే చేసుకోండి. హనుమంతుడిని. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో మీ అందరికీ మంచిటుంది ప్రసారం. అండ్ ఇక్కడ చూడండి చాలా పెద్ద లైన్ ఉంది. ఇది అన్నదానం లోపల మొత్తం అన్నదానము. అందరూ అన్నం తింటున్నారు. సో ఇక్కడ అన్నదానం చేస్తుంది. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది అబ్బా. నాకైతే ప్రసాదం దొరికిపోయింది. లైన్ చూస్తున్నా. సో గైజ్ ఒక దర్శనం అయితే అయిపోయింది. అన్నదానంకి అయితే వెళ్ళలేదు నేను, జస్ట్ ప్రసాదం తినేసి వచ్చేసినాను. మా టూరిస్ట్ గైడ్ ఉన్నాడు కదా, నేను లోపలికి రాలేదు. ఎవరు బిలీవ్స్ వాళ్ళది. నేను ఆగం కావద్దని అయితే ఇక్కడ దాకా వచ్చిండు, ఎందుకంటే తను వేరే రిలీజన్. సో నేను పేరైతే తీసుకోలేను. నేను లోపల రా అంటే ఇక్కడ ఆగుతా అని చెప్పేసి అన్నారు. తనైతే నీ గురించి ఆగుతా, నేను రాలేను అని చెప్పేసి అన్నాడు. గైస్ మీకు ఇప్పుడు అనిపించిందా లైక్ దర్శనం కాగానే హ్యాపీగా అనిపించినా ఎప్పుడన్నా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను తిరుపతికి పోయినప్పుడు, యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు, లైక్ అంటే చిన్న చిన్న టెంపుల్కి వెళ్తే ఇట్స్ ఓకే, కానీ పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళినాం అనుకో, పెద్ద రష్ ఉంది అనుకోండి, అమ్మయ్య దర్శనం అయిపోయింది అనంత అట్లా నాకే అనిపిస్తుందా లేకపోతే మీకు కూడా అనిపిస్తుందా? కింద ఒకసారి కామెంట్ చేయండి. చాలా మంచిగా ఉండేది గుడి. షార్ట్ ఉంది, ఎంట్రీ చేయలేదు. అది కట్టుకున్నా, ధోతి ఇచ్చిండు, వాళ్ళే ఇచ్చింది, కట్టుకున్నాను. అన్నదానానికి అయితే చాలా క్రౌడ్. అన్నదానం కూడా ఉంది. మన సాయిబాబా గుడి, ఇప్పుడు తెలిసిన సాయిబాబా గుడి ఉంటే చూసాం, అట్లా అన్నదానం ఉంది. చాలా క్రౌడ్ ఉంది. అది మంచి అనిపించింది దర్శనం చేసుకున్నాం. మీ పాపం పిల్లలు ఉన్నారు, ఎందుకు అవుతుంది అని చెప్పేసి కార్లో కూర్చుండి, సో నేను వెళ్ళి వచ్చినాను. సో గైజ్ ఇక్కడ ఆఫ్టర్ ట్రావెలింగ్ 3 hours 3 అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ మాకు అంత శ్రీలంకలో అంత నచ్చుతలే. ఫుడ్ డిఫరెంట్ ఉన్నాయి అబ్బా. ఆ పిగ్ అంట, ఆ బీఫ్ అంట, ఎవరు తింటావు అవన్నీ. సో ఇక్కడ KFC ఉంది. KFCలో తిందామని చెప్పేసి వచ్చినాం మేము. ఫోన్ తీసుకో, మా ఫోన్ తీసుకో. అట్లీస్ట్ KFC కొంచెం అలవాటు ఉంది కాబట్టి. సో ఇక్కడ KFCకి అక్కడ KFCకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. నాకు 2600 రూపీస్ అయింది. ఎట్లుండే? బాగుందా? ఇన్ని రోజులు ఒక 3 days శ్రీలంక ఉన్నాక ఫుడ్ కేవింగ్స్ పోయినా. కానీ ఎంతైనా మన ఇండియా టేస్ట్ వేరు. దీంట్లో కూడా కదా మొత్తం చేంజ్ ఉంది. ఇది బిర్యానీ లెక్క లేరు అసలు. ఇది పులావా లెక్క ఉంది. మరి ఇట్లా మంచి ఉంటుంది KFC. ఏంటి ఏమంటుంది అండి, రైస్ బౌల్, అది ఎంత మంచిగా ఉంటుంది. ఇది బిర్యానీ అంట గైస్. పర్వాలేదు, ఓకే ఉంది, బట్ నాట్ లైక్ హైదరాబాద్. సో గైస్ మరి లంచ్ అయిపోయింది KFCలో. సో కాండికి మేము మళ్ళీ స్టార్ట్ అయినాము. సో ఇక్కడ నుంచి ఒక 1.5 hour అని చెప్తే జర్నీ, ఎందుకంటే అది కూడా హిల్స్ ప్లేస్ అంట. సో దానికి లేట్ అవుతుంది, లేకపోతే జల్లు వెళ్ళిపోతుండే. సో కొంచెం రిలాక్స్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అంటే నచ్చలే అబ్బా. అందుకే KFC దొరికింది కాబట్టి కొంచెం దబాయించి చేస్తాం మేమైతే. పిల్లలు కూడా యాక్టివ్ ఉన్నారు. ఒక మావాడు ఒక 4 days తర్వాత ఇప్పుడు తింటున్నాడు. 3 days తర్వాత ఇప్పుడు తిన్నాడు కొంచెం, అది కూడా కొంచెం తిన్నాడు. సో గైస్ ఇది బుద్ధా టెంపుల్. అండ్ ఇక్కడ చాలా మంది ఏమంటే దీపాలు ముట్టిస్తూ ఉన్నారు ఆన్ ది వే. ఎవరైతే బుద్ధా దేవుణ్ణి కొలివిస్తారో అంటే పూజిస్తారో వాళ్ళు బొట్టు పెట్టుకోరంట. సో ఇక్కడ మ్యాక్సిమం మెంబర్స్ బుద్ధానే ఎక్కువ మటుకు పూజిస్తారు. సో ఇక్కడ చాలా మంది శ్రీలంకన్స్ బొట్టు పెట్టుకోరు.
సో మీరు చూసుకుంటే క్రికెట్ ప్లేయర్లు కూడా అన్నీ అనిపించింది. నేను క్రికెట్ ఎక్కువ చూస్తాను కాబట్టి శ్రీలంక ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ వైఫ్స్ బొట్టు పెట్టుకోరు. సో నేను అనుకుంటుండే ఓకే వాళ్ళు క్రిస్టియన్స్ ఏమో అని చెప్పేసి అనుకుంటుండే, కానీ ఇవాళ నాకు అర్థమైందంటే బుద్ధిజం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోరు అని చెప్పేసి. నైస్ ఇన్ఫర్మేషన్ కదా, దీనికి ఒక లైక్ కొట్టు. సో గైస్ ఇది ఏమో వీళ్ళది కల్చరల్ డాన్స్ అంట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడికి వచ్చాము. సో టికెట్స్ కొన్నికి పోయిండు. సో శ్రీలంక ప్రకారం మాత్రం 3000 రూపీస్ అంట మా అందరికి. సో ముగ్గురికి నలుగురు ఉన్నాం కదా, ఆయన కూడా వేసుకున్నట్టున్నారు పైసలు. సో ఆయన కూడా కలిపి 3000 అనుకుంటా. సో చూసాం, ఆయన పక్కా చూడాలి అని చెప్పేసి అంటున్నాడు. ఏందో మా చూద్దాం. సో ఇదంతా ఆన్ ది వే, అంటే ఇవన్నీ చూసుకుంటా మేము హోటల్కి వెళ్తున్నాం. సో చాలా మంది ఫారినర్స్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూడనీకే. ఏం స్పెషల్ డాన్స్, నేను కూడా ఎక్సైట్మెంట్ ఉంటున్నాను చూద్దామని చెప్పేసి. ఇక్కడేమో వెడ్డింగ్ జరిగినట్టు ఫోటోషూట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ హోటల్ రూమ్లోనే లోపటి సైడ్ అంట ఇవంతా. సో వెళ్తున్నాం ఒక రెస్టారెంట్ అని. రండి టైం అవుతున్నట్ట. అవిష్ గారు నేను పట్టుకోవాలా? మొత్తం ఫారెన్ వాళ్ళే ఉన్నారు ఈ డ్యాన్స్ చూడనీకి వచ్చిండు. మొత్తం హౌస్ఫుల్ ఉంది. ఈ తెల్లోళ్ళ దగ్గర కూర్చోవద్దని చెప్పేసి అంటారు. మా స్కిన్ కలర్ని డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. ఏమని చెప్పాలి? ఇక మేము కూడా టికెట్ కట్టినాం. ఏంటంట మొత్తం ఫారినర్స్ కూర్చున్నాడంట. అట్లా కూర్చోతో వీళ్ళ పక్కన వచ్చి కూర్చున్నాను చెప్పేసి అంటున్నారు. అందుకే తెల్లగా ఉండాలని చెప్పేసి అంటే రేపటి నుంచి తెల్లగా అయితే యాన్స్ గారు ఏడ్చి కొడుతుంటే ఇక్కడ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది మొత్తం అందరికి. మనం విచిత్రంగా చూస్తున్నాం, మా అమ్మని విచిత్రంగా చూస్తున్నాడు. ఈ పిల్లలతో ఇట్లుంటుంది, ఏం చేయాలో అర్థమవుతుంది. ఏం చేస్తావు? నువ్వు కూడా చాక్లెట్ తిన్నావా? కొంచెంసేపు అయితే ముసలోడు మనం తిడతారు పక్క. ముందే 4 సార్లు తొంగి చూస్తున్నారు. అంటే మాకు టూరిస్ట్ గైడ్ ఏమని చెప్పిందంటే ఈ ప్లేస్కి అంటే శ్రీలంకకు వచ్చినప్పుడు ఇది చూడకుంటే శ్రీలంకకు వచ్చి వేస్ట్ అని చెప్పేసి అన్నాడు. నేను అనుకున్నాను అమ్మా ఇదేంది అసలు, అంటే నేను శ్రీలంకకు వచ్చి వేస్ట్ అయ్యి చూడకుంటే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి టికెట్స్ బుక్ చేశాను. సో టికెట్స్ మాకు అరౌండ్ లైక్ 3000 రూపీస్ పడ్డాయి నాకు విశాఖ కలిపి, అంటే 3000 ఇన్ ద శ్రీలంకన్ రూపీస్లో. అండ్ చాలామంది ఫారినర్స్ ఉన్నారు లోపల ఎంటర్ కాగానే. నేను అనుకున్నాను ఓకే అంటే ఇది సంథింగ్ చాలా ఇంపార్టెంట్ ఏమో అనుకొని నేను అనుకున్నాను. సో చూసేవాడికి ఫారినర్స్ అసలు ప్లేసెస్ లేవు కూర్చోనికే, అంటే లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. అండ్ చాలామంది లైక్ ఫారినర్స్ ఒకసారి రిమైనింగ్ అదర్ కంట్రీస్ వాళ్ళు డిఫరెంట్ టైప్లో, అంటే మేము ఒక ప్లేస్లో వస్తున్నాము కానీ అది ఇక్కడ ఓన్లీ ఫర్ యుఎస్ యూకే వాళ్ళు అంటే మా ఫేస్ చూసేసి అక్కడ నుంచి జరిపించేసిండు. కల్చరల్ డ్యాన్స్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళ పూర్వీకులు ఏ విధంగా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారో అది మనకి చూపెట్టిండు. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది, కానీ నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. కానీ ఈ పేపర్లో చూసుకుంటే మాత్రము ఈ పేపర్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసిండు దేనికి ఏది సంబంధించింది, ఏ డ్యాన్స్ దేనికి. అండ్ అంటే 10 టైప్స్ ఆఫ్ చేసిండు వాళ్ళు. 10 టైప్స్ అంటే ఇక్కడ పేపర్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ 10 టైప్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఒక 10 minutes లాగా వాళ్ళు పర్ఫామ్ చేసిండు. బాగుండే, ఓవరాల్ అయితే ఓకే అని చెప్పొచ్చు.
ఇక్కడ కొన్ని చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి. మ్యాక్సిమం వచ్చేసి డ్యాన్సే ఉండే మొత్తము అండ్ కొన్ని స్టన్స్ ఉండే. దాని తర్వాత లాస్ట్ ఒకటి వచ్చేసి మనకి ఫైర్ వర్క్ ఉండే. ఫైర్ వర్క్కి మేము ఏం చేసామంటే బయటికి రమ్మని చెప్పేసి అన్నారు. సో బయటికి వెళ్ళేసి చూస్తే మాత్రం ఈ స్టంట్ కూడా నాకు ఓకే అనిపించింది. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే పర్వాలేదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గైజ్ ఆ డ్యాన్స్ తర్వాత అంటే అది శ్రీలంక కల్చరల్ డ్యాన్స్ అన్నారు. సో అది ఒక 1 hour ఉండే. సో ఆ డ్యాన్స్ తర్వాత మేము మళ్ళీ హోటల్కి స్టార్ట్ అయినాము. ఇది ఎక్కడనే ప్లేస్ కండీలో హోటల్ తీసుకున్నాము. అగైన్ 5 star హోటల్. సో మేము ఏంటంటే పొద్దున మొత్తం ప్లేసెస్ తిరుగుతున్నాము. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, అరౌండ్ లైక్ 5:30 అవుతుంది. చీకటి కూడా అయిపోయింది. సో హోటల్ తీసుకుని అభ్యాసం ఉంటున్నాం పిల్లలు కాబట్టి. సో ఇప్పటికీ చాలా ప్లేసెస్ తిరిగినాం గైస్. కొన్ని జాగాలు నేను బ్లాగ్స్ కూడా తీసుకోలేదు. సో మొత్తం పెట్టినాను అనుకో మీకు వీడియో 1 dayలో 1 hour అవుతుంది. అందుకే కట్ చేసి పెడుతున్నాను. హోటల్కి అయితే రీచ్ అయినా. మీరు రిసార్ట్ బుక్ చేసిన రిసార్ట్ ఇది ట్రెడిషనల్ హోటల్ అనుకుంటా. ఇది ట్రెడిషనల్ వాళ్ళు ఉన్నారు. సో రిమూవ్ దట్ అండ్ సీ నో వన్స్. సో గైస్ పర్సు పోయింది. దాంట్లో శ్రీలంకన్ మనీ అరౌండ్ లైక్ 70,000 రూపీస్ దాకా ఉన్నాయి. అండ్ ఇండియన్ మనీ కూడా కొన్ని ఉన్నాయి. అంటే మేము ఆ డ్యాన్స్ చూసినప్పుడు ఎక్కడ పెడతామో మాకు అర్థమవుతలేదు. బ్యాగ్లో మొత్తం చెక్ చేసినాం, ఇలా లేవు. ఎక్కడ తీసినావు విష్ణువు? తీయలే. మా దగ్గర ఒక్క పైసా లేదు దీంట్లో, ఒక అమౌంట్ కూడా లేదు. ఆమె కార్డు కూడా అల్లనే పోయింది. పోనీ ఇక ఏం చేద్దాం. ఆగిపోయినాయి పైసలు అంటే ఇక నేను ఏం చేస్తా చెప్పు. ఎవరు అనేటట్లేదు. నేనే పడేస్తాను. ఓకేనా, నేనే పడేస్తాను. నా పైన తీసుకుంటా. నేను అన్నీ నీకే ఇస్తానమ్మా. ఓకే, నీకేమో నేను ఇవ్వలేను, నాకేమో నీకు ఇచ్చినాను. అదే గుర్తుంటాయి. ఇంకా నేనేం చేస్తా చెప్పు. సార్ దిస్ ఈజ్ యువర్స్ నో. It has in hotel only. One guy found and given to the hotel reception. Thank you sir. We'll go sir. Should I come? Okay. I'll go. Thank you sir. Hotel దొరికిందంట. I was so tensed sir. 2,000 rupees. Thank you. So when we'll go? Now only we'll go? No, just now. Okay. You will go and come, sir? You come. Should I come? Yeah, you come with us. I should come. Okay, then. You Usha, go inside, no? Hotel వెళ్ళిపో నువ్వు. inside. నేను పర్సు తీసుకొని వస్తా. అక్కడే పర్సు ఉందంట. అవిష్ని తీసుకొని వెళ్ళు. ఓకేనా? నా దగ్గర ఛార్జింగ్ లేరు. సో గైస్ తప్పు ఎవరో నాకు తెలియదు. మేము ఏం చేసినామంటే దీనికి అంటే ఈ డ్యాన్స్కి మనీ కట్టినాక పర్స్ ఎట్లా మిస్ అయినా కూడా మాకు అర్థమవుతలేదు. సో మేము మళ్ళీ రిటర్న్ ఉషా వాళ్ళని హోటల్లో ఇచ్చిపెట్టేసి నేను ఒక్కడిని రిటర్న్ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 1/2 hour రస్తా అది. సో అక్కడ నుంచి అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఫారెనర్ చూసి హోటల్లో సబ్మిట్ ఇచ్చేసినంట. ఇచ్చిందని చెప్పేసి అయితే ఈయన కాల్ చేసింది. సార్ యూ కాల్డ్ టు ది హోటల్. I called the hotel. ఓకే, వాట్ దే ఆర్ సేయింగ్ సార్? They are saying it found. వి ఫౌండ్ అంటే ఎవరు ఫారెన్ ఇచ్చినా ఏమో తెలియదు. కానీ ఈయన ఏమన్నాడంటే ఇంతకుముందు ఇట్లా దొరికిందంట పర్సు. సో శ్రీలంకలో ఎవరి దగ్గర నన్ను దొరికితే మాత్రం ఇవ్వకపోతుంది, నేను లక్కీ మంచి ఉన్నది అక్కడైతే పర్స్ అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఫారెనర్స్ ఇచ్చిందని చెప్పేసి తను కూడా అంటున్నాను. ఎస్టిమేషన్ ఇస్తున్నా అక్కడ పోయినాక అనుకుంటాను. సో వెళ్తున్నాం హోటల్కి. ఏంటంటే దాంట్లో మోర్ దెన్ 70,000 ఆఫ్ శ్రీలంకన్ కరెన్సీ ఉంది అండ్ కొన్ని ఇండియన్ కరెన్సీ కూడా ఉన్నాయి. నియర్లీ 30,000 సంథింగ్ ఇండియన్ కరెన్సీ కూడా ఉన్నాయి. సో ఇప్పటిదాకా ఇక్కడనే జరిగింది కదా డ్యాన్స్. సో అక్కడికి వచ్చాను. ఓకే, సారీ ఐ డి నాట్ క్లోజ్. సో అక్కడనే వచ్చినాను. హోప్ఫుల్లీ పర్స్ దొరికితే అలా మనీ దొరుకుతాయి అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అవి కూడా దొరుకుతాయి మనకి. One guy found and given. One Sri Lankan guy found and given. Sri Lankan guy found and given. Thank you so much. సార్ మొత్తం ప్యాక్ చేసేసి దట్ ఈస్ ద ప్లేస్. మొత్తం ప్యాక్ చేసేసి పెట్టేసి వాళ్ళు మొత్తం
లేడీస్ పర్స్. సో గైస్ దొరికింది పర్సు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇదే పర్స్ మనది. సో ఎట్లాస్ట్ అయితే దొరికిపోయింది మనకి. సో ఒక శ్రీలంకన్ గాయ ఇచ్చిందంట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. మార్నింగ్ అంటే చెక్ చేసుకోమని చెప్తున్నాడు. నేను దొరికిందే గొప్పరా నాయనా, పైసలు పోయినా పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. సో దీంట్లో నియర్లీ మనం శ్రీలంక కరెన్సీ గురించి మాట్లాడుకుంటే మాత్రం 1 lakh రూపీస్ ఉన్నాయి దీంట్లో. శ్రీలంక కరెన్సీ మాట్లాడుకుంటే విత్ 30,000 ఇండియన్ కరెన్సీ. 70 + 30 అంటే మొత్తం కలిపేసి ఇండియా 30,000 అండ్ శ్రీలంక 70.